హాయ్ అండి. ఏదో అలారం కొట్టినట్టు లేసేస్తాననమాట. ఇంక 5:30కే లేసేసి ఇంక పిల్లోలకైతే నీళ్ళైతే కాగబెట్టేసానండి. ఇంక వాళ్ళైతే ఫ్రెష్ అయిపోయినారు. 6:30కంతా రెడీ అయిపోవాల. 7 గంటలకంతా మా పాప అయితే బస్సొచ్చేస్తుంది మా పాపకి. ఇంకా 7 గంటల పాటికే నేను టిఫన్ అయితే రెడీ చేయాలి కదా! ఇంక పిల్లల కోసము ఇంగ ఎగ్ రైస్ అయితే చేద్దామనుకున్నాను. ఇంక చూసారు కదా! ఈరోజు కూడా రైస్ కుక్కర్‌లోనే చేయాల్సొచ్చింది. ఇంగా ఒకే సిలిండరే కదా! ఇంకా అది అయిపోయిన తర్వాతే సిలిండర్ బుక్ చేయాల. ఇంక అందుకని నిన్నే బుక్ చేసుంటే ఇంగ సిలిండర్ రాలేదు. ఇంక ఈరోజైతే వస్తుందనమాట. ఇంగొస్తే వస్తుంది. లేకపోతే 2 రోజులైతుంది, 3 రోజులైతుందండి. ఇంక అంతవరకు నాకు ఈ తిప్పులైతే తప్పవు అనమాట. ఇంకా రైస్ కుక్కర్ ఉంది కాబట్టి బతికిపోయాను. లేకపోతే నా కష్టాలు అంతా ఇంత కాదనమాట వంట చేయడానికి. ఇంకా పాతింట్లో ఉన్నప్పుడైతే పొయ్యిలో చేస్తా అంటినండి. బయట పొయ్యి ఉండే అనమాట. పొయ్యిలో చేసేస్తా అంటి. ఇంక అప్పుడైతే పనికైతే వెళ్తా అంట్లేదు. ఇంట్లోనే ఉంటాంటి కాబట్టి ఎట్లో గట్ల చేసేస్తాను. ఇంత చెప్పేదానివి డబుల్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు కదా అనుకుంటారు కదా! అది కూడా త్వరలో చెప్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.